తలలో వంచండి. మన ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నన్ను మీతో పాటు నడిపిస్తున్నటువంటి ఈ కృపను బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నేను ఎప్పటి వరకు నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా తండ్రి. ఇదిగోనైనా మీకా గ్రంథం 7:19 మీరు సెలవిచ్చిన రీతిగా ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతునని తండ్రి లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి మీరు మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక తండ్రి మేము పవిత్రుడగినట్లు ఇస్సోపుతో మా పాపములు పరిహరించము నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు తండ్రి మమ్మల్ని కడుగము తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముకుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ నీకే స్తుతి. అతి సుందరమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా దేవ మీకే ఘనత. మృత్యుంజడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. సమాధానకర్త యొక్క దేవ నీకే మహిమ. ఆది సంభూతుడైనటువంటి మా దేవ మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవ మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మా ప్రభువ మీకే స్తోత్రం. జీవము గల మా దేవ నీకే మహిమ. భూమాకాశంలో సృజించినటువంటి మా దేవ మీకే ఘనత. కరుణ సంపన్నుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తన నీడువైనటువంటి మా ప్రభువ మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవ మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే ఘనత. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే ఘనత. బలము గల మా దేవ మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపురమైన మా దేవ మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ మీకే స్తుతి. అల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. ఆదియు అంతమునై ఉన్న మా దేవ మీకే స్తుతి. సత్యము జీవము మార్గమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మొదటివాడును కడపటివాడినై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి నాయన మీ సన్నిధిలో సామర్థ్యాన్ని ఇచ్చే తండ్రి మందగా మమ్మల్ని తండ్రి ఇజ్రాయేలును ఏ విధంగా అయితే తండ్రి అదిగో నాయన ఐగుప్తు దేశం అనే చెరలో నుండి విడిపించి తండ్రి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు నడిపించారు నాయన. ఆ విధముగా తండ్రి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నిజమైన దేవ దయగల మహారాజా ఇదిగో తండ్రి అంధకార సంబంధమైన అధికారమైనటువంటి పాప లోకముల నుంచి తండ్రి మమ్మల్ని విడిపించి తండ్రి ఇదిగో నాయన తండ్రి పరలోకపు కణానికి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే నాయన. ఇదిగో తండ్రి నాయన ఇగో నాయన వెనకాతల నాయన ఎందరో ఇగో నాయన ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత నాయన ఫరో సైన్యము తండ్రి ఇజ్రాయేలును తరుముకున్న రీతిగా తండ్రి ఇదిగో నాయన పాప లోకంలోంచి మేము బయటికి వచ్చిన తర్వాత తండ్రిగా మీ రాజ్యంలో మేము ప్రవేశించిన తర్వాత తండ్రి దుష్టుడు మమ్మను తండ్రి ఇక నాయన ఈ పరలోకపు కనాను దేశము ప్రయాణములో దుష్టుడు మమ్మల్ని తండ్రి నాయన ఇదిగో తండ్రి తరుముచూ వస్తున్నాడయ్యా. నయా మా శత్రువుని జయించినట్లు తండ్రి మీ ఆత్మశక్తిని దయచేయండి అయ్యా. అయ్యా వెనక చూస్తే మా శత్రువు మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నాడయ్యా. ముందు చూస్తే మాకు ఎటు మార్గం కనబడలేదయ్యా. అదిగో తండ్రి అలనాడు నాయన ఇదిగో తండ్రి ఎర్ర సముద్రం వద్ద నాయన మోసే ఏ విధముగా ప్రార్థన చేయుచున్నాడు
నాయన మేము మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నామయ్యా. అయ్యా మాకు దారి కాన రావట్లేదయ్యా. అయ్యా మా కన్నులు మరుగుపరచబడి ఉన్నదయ్యా ఆ దారి. నాయన ఇజ్రాయేల్‌కి ఏ విధముగా అయితే నాయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నాయన దారి చూపించావో తండ్రి, ఆ విధముగా నాయన ఇదిగో నాయన మా సమస్యల నుండి, మా బాధల నుండి తండ్రి, ఇగో నాయన శత్రు సైన్యాల నుంచి మమ్మల్ని విడిపించే విధముగా ఎర్ర సముద్రం లాంటి సమస్యల నుంచి నాయన 2 పాయలుగా చీల్చి మాకు మార్గాన్ని తెరవండి అయ్యా. అయ్యా మేము పరలోకపు కనాను దేశానికి తండ్రి మేము వచ్చినట్లు నాయన ఇదిగో నాయన మాకు సహాయము దయచేయండి అయ్యా. అయ్యా కేవలం మా స్వనీతిని బట్టి కాదయ్యా, కేవలం మీ కృపను బట్టే తండ్రి, ఇగో నాయన కేవలం మీ ప్రేమను బట్టే తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఇగో మా స్వనీతి కార్యాలు బట్టి కాదు కానీ తండ్రి నాయన కేవలం మీ ప్రేమ కృప వలనే తండ్రి మీ ఎదుట నాయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇగో నాయన ఏ బిడ్డ నాయన పరలోకపు కనాను దేశానికి నాయన వెళ్ళడానికి ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను ఇప్పుడే నాయన ఇదిగో తండ్రి ఈ ఎర్ర సముద్రంలో మీరు ఏ విధముగా అయితే తండ్రి నాయన పరలోకపు ఇగో నాయన ఆ ఫరో సైన్యాన్ని ఏ విధముగా ముంచివేశారో తండ్రి, ఇగో నాయన మేము పరలోకపు కనాను దేశానికి నాయన మేము రావటానికి అడ్డగించే ప్రతి అంధకార శక్తులు ఆ విధముగా నాయన అగో ఫరో సైన్యాన్ని ఏ విధంగా అయితే ఆ ఎర్ర సముద్రం 2 నీటి గోడలు 2 దాటిపోయిన తర్వాత ఏ విధంగా వారిని ముంచివేశావో శత్రు సైన్యాన్ని, ఆ విధంగా దుష్ట శక్తులను ముంచివేయమని తండ్రి, ముంచివేసినందుకే మీకు వేలాది కుటుంబాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన ఇదిగో నాయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నదో ఆ బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించి ప్రార్థన సహాయం చేయండి ఆయన. ఇదిగో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి. ఆ కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని దయచేయండి ఆయన. ఇక నేను భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రాలేదు, భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రానేటువంటి కుటుంబాలను అన్ని ఉదయకాల సమయంలో విడుదల ప్రకటిస్తున్నామయ్యా. సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా నాయన తండ్రి దయగల మహారాజా, కృపగల మహారాజా నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి దీర్ఘశాంతము గలవారై తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపాటు మాకు దయచేయండి తండ్రి. ఇక ఆత్మీయంగా తండ్రి మేమందరం వెనకబడి ఉన్నామయ్యా తండ్రి. ఆత్మీయంగా మేము ఎంతో ఎదుగుదలకు నాయన మీ కుమారుని స్వారూప్యంలోనికి మారు మనసు పొంది తండ్రి మీ కుమారుని స్వారూప్యంలోనికి తండ్రి మేము మారు పొందినట్లు సహాయం చేయండి. ఆత్మీయంగా మేము నాయన మమ్మల్ని బలపరచండి, దృఢపరచండి తండ్రి. ఇదిగో తండ్రి మన ముఖ్య ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకు వెళ్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో నాయన ఇక పని పట్టులు తోడు ఇంటి వరకు ఆపుదల దయచేయండి అయినా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని నాయన ఉద్యోగాలు దాయిచేయండి తండ్రి. ఇకనైనా గర్భిణీ స్త్రీలను తండ్రి సుఖప్రసవం దాయిచ్చామని అడుగుతున్నాను తండ్రి. పిల్లలు లేని దంపతులు కూడా తండ్రి మీరు జ్ఞాపం చేసుకుని పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి పుట్టినరోజులు పెళ్లి రోజులు ఈరోజు జరుపుకున్న బిడ్డలని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలు తండ్రి మా తెలుగు రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ తండ్రి మీ మెండైన దీవులతో నింపమని అడుగుతున్నాము తండ్రి. ఇక అందరైనా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ దేరెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి. ఇక నాయన డాక్టర్స్ని కానీ, ఎయిర్ ఫోర్స్ని కానీ, ఆర్మీ పోలీస్ శాఖలే కానీ, బార్డర్ సెక్యూరిటీ కానీ, ఉద్యోగస్తులు కానీ, సామాన్య ప్రజల్ని కానీ, అధికారులు కానీ తండ్రి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో రక్షణ దాయిచ్చామని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా సత్యదేవుడు నీవని గుర్తున్నట్లు తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించమని అడుగుతున్నాను తండ్రి. మా మీదను మీ మీదను తిరుగుబాటు చేసినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి వారు ఎరుగు చేసిన పాపములు మన్నించి తండ్రి వారికి నాయన మీ రక్షణ జ్ఞానము, మీ రక్షణ ఆనందం వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన తండ్రి మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి ఇదిగో తండ్రి ఇక నేను ఎందరైతే నాయన పాపానికి బానిసే బ్రతుకుచున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇక నేను మీ వెలుగు ప్రకాశింపజేసి తండ్రి మీరున్న లోకానికి రావటానికి నాయన మీ వైపు తిరుగుటకు, మారు మనసు పొంది మీ వైపు తిరుగుటకు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుటకు నాయన ఇక నేను ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకుని నాయన వాక్యం ప్రతి ఒక్కరిని వెలిగించుతున్నదని లేఖనం సెలవిచ్చిన
ఉన్నది కదా, అట్టి కృపనైనా ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి వారికి ప్రార్థనతో సావాసం కలిగినటువంటి బిడ్డలకు అనుగ్రహించండి నాయన. మీ దయారెక్కల చాటును భద్రపరచండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన, ఇదిగో తండ్రి శోధనలోను నాయన, వేదనలోను, బాధల్లోను, ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ దయారెక్కల చాటును భద్రపరచండి నాయన. నాయన ఇదిగో తండ్రి బుద్ధిగల వంజికల వెళ్ళి మేమందరము సిద్ధపడగలిగి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇంకా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నట్టు ఎవరి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని నాయన వారికి నాయన వాక్యం ఎరిగిన బిడ్డలను జతపరిచి తండ్రి మీ సన్నిధిలో నిర్ధారితుల పరిస్థితులుగా బతున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మేమందరూ ఆత్మఫలాలు పండే విధముగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘదాంతము, దయాలత్వము కలిగి ఉండేవారుగా నేను సహాయం చేయండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి నేను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచేయమని తండ్రి మరి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి మేమందరము కూడా తండ్రి ఇదిగో నాయన రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని స్వస్థత దాయిచేయమని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని క్షేమకరంగా వరకు తోడుకొని రామని అర్థిస్తున్నాం తండ్రి. మరి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో విధవరాండ్రులు మీ దైరకల చాటును భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి, విద్యార్థులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దైరకల చాటును భద్రపరచమని, ప్రతి విషయంలో మీరు తోడయ్యండి కుటుంబాలను మీ దైరకల చాటును భద్రపరిచి తండ్రి మేము తండ్రి మీ సన్నిధిలో నైనా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతికి పరలోపు కనాన దేశానికి తండ్రి మేము నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబడటకు శక్తి గలవారం అవునట్లు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం.